స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 గురించి మాట్లాడే ముందు ఖచ్చితంగా వ్యవసాయం గురించి మాట్లాడాలి, రైతాంగం గురించి మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో 3-4 సమస్యలు వ్యవసాయంలో ముందుకు వచ్చింది, మన అందరికి తెలుసు. మొదటిది కౌలు రైతులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతాంగంలో 75% కౌలు రైతులు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు ఈ జిల్లాల్లో అయితే 85% కౌలు రైతులు. కౌలు రైతాంగానికి ఉన్న రక్షణ ఏమిటి? 4 రోజుల క్రితం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. దానికి ముఖ్యమంత్రి హాజరవుతాడు. ముఖ్యమంత్రి వాళ్ళని ఏంటి ఎంతసేపు చెప్పిన కౌలు రైతులు రుణాలు ఎవరేమి మీరు గత సంవత్సరం 1400 కోట్లు ఇచ్చారేంటి? నువ్వేం చేస్తావు? ఇవ్వలేదు. ఏం చేస్తావు? గత ప్రభుత్వం, అధికారం కోల్పోయిన ప్రభుత్వం, కౌలు రైతాంగానికి రుణ అర్హత కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం కావాల. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే అచ్చెన్నాయుడు చేసిన మొదటి వాగ్దానం ఏంటంటే, త్వరలోనే గుంటూరులో కూడా మీటింగ్ పెట్టాడు ఆయన, అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, త్వరలోనే కౌలు రైతుల నూతన బిల్లు తీసుకొస్తాం, చట్టం తీసుకొస్తాం, భూ యజమాని సంతకం లేకుండా చేస్తామని చెప్పాడు. ఇప్పుడు 18-20 నెలలు, కానీ ఆ సంతకం, ఆ చట్టం ఇంతవరకు చేయలేదు.